భీష్మునికి ఇచ్ఛామరణం స్వచ్ఛంద మరణమును వరముగా ప్రసాదించినటువంటిది ఎవరు? అతని తండ్రి శంతన మహారాజే. ఈ శంతన మహారాజు పూర్వజన్మలో మహావిష్ణుడు అనేటటువంటి రాజు. ఇతడు శతాధిక యజ్ఞములు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు ఆ సమయానికి అక్కడికి వచ్చినటువంటి గంగ మహావిష్ణుడు యొక్క రూపమును చూసి మోహించింది. మహావిష్ణుడు కూడా గంగ యొక్క రూపాన్ని చూసి మోహించినటువంటి కారణం చేత వీరి యొక్క స్థితిని గమనించినటువంటి బ్రహ్మ వీరిని భూలోకంలో పుట్టమని చెప్పి శపించాడు. ఆ సమయంలో వశిష్ఠుడి యొక్క శాపానికి గురి అయినటువంటి అష్టవసువులు గంగ యొక్క గర్భమునే జన్మించవలసినటువంటి అవసరం ఉన్న కారణం చేత ఈ భూలోకమున జన్మించినటువంటి శంతన మహారాజుతో గంగాదేవి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తాను తనకి అవసరమైనటువంటి సమయంలో అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్టుగా వసువుల యొక్క శాపాన్ని విముక్తి చేయడం కోసమని శంతన మహారాజు వల్ల తనకు పుట్టినటువంటి సంతానము వసువులని 7గురిని కూడా ఆమె నీటిపాలుని చేసి మానవ జన్మ నుంచి విముక్తి చేసింది. కానీ శంతన మహారాజుకి ఈ వంశాభివృద్ధి చేసేటటువంటి పుత్రుడు అవసరము కనుక అష్టమ వసువును అడ్డగించాడు, అష్టమ సంతానాన్ని. ఆ కారణం చేత నియమభంగమైనటువంటి కారణం చేత గంగ శంతనుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఈ పుత్రుని కూడా తీసుకుని వెళ్ళి దేవవ్రతుడని పేరు పెట్టి పరశురాముడి చేత విద్యాబుద్ధులను నేర్పించి ఆ తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత తన తండ్రి శంతన మహారాజుకి అప్పగించింది భర్తకి. ఇతడికి ఈ దేవవ్రతుడికి యువరాజుగా పట్టాభిషేకం చేసి శంతన మహారాజు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఒక రోజున గంగా తీరానికి విహారానికి వెళ్ళి అక్కడ మత్స్యగంధిని చూసి మోహించాడు. ఆమె తండ్రి దాసరాజుని ఆమెను తనకిచ్చి వివాహం చేయమని చెప్పి అడిగాడు. తన కుమార్తెలో పుట్టేటటువంటి సంతానానికి రాజ్యార్హత కలిగిస్తేనే, రాజుగా అర్హత కలిగిస్తేనే తన పుత్రుని ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. అప్పటికే దేవవ్రతుడు యువరాజుగా పట్టాభిషేకం చేసినటువంటి కారణం చేత శంతన మహారాజు అంగీకరించలేక మనోవ్యధతోటి బాధపడ్డాడు. తండ్రి యొక్క మనోవ్యధకి కారణం గ్రహించి ఈ దేవవ్రతుడు ఆ దాసరాజు దగ్గరికి వెళ్ళి అతడి యొక్క కుమార్తెని తన తండ్రికి ఇచ్చి వివాహం చేయమన్నాడు. కానీ మొదలు చెప్పినట్టుగానే దాసరాజు చెప్పాడు రాజ్యార్హత గురించి. అప్పుడు ఈ దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేశాడు, తనకు రాజ్యాధికారాన్ని వదులుకుంటున్నాను అని చెప్పి. అయినప్పటికీ నీకు కలిగినటువంటి సంతానం వల్ల రాజ్యార్హత కావాలనుకుంటే అప్పుడు ఈ దేవవ్రతుడు భీషణ ప్రతిజ్ఞ చేశాడు. అతడు ఆ జన్మతను బ్రహ్మచారిగా ఉంటానని, రాజ్యాధికారాన్ని వదులుకుంటానని ఇంతటి భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేసిన కారణం చేతే అతడు భీష్ముడయ్యాడు. ఇతడు తనకు చేసినటువంటి త్యాగానికి ప్రతిగా శంతన మహారాజు తన పుత్రుడైనటువంటి దేవవ్రతుడికి భీష్ముడికి ఇచ్ఛామరణం వరముగా ప్రసాదించాడు. అయితే ఇంతటి శక్తి ఈ శంతన మహారాజుకి ఎక్కడిది? అతడు పూర్వం చేసినటువంటి యజ్ఞముల యొక్క ఫలితము, శంతన మహారాజు అతడు రాజ్యమును పరిపాలించినటువంటి విధము, ధర్మానుష్ఠానమే అతనికి ఆ శక్తిని ప్రసాదించాయి.